గిరిజనులకు సాయం అందిద్దాం. ఉత్తర అమెరికాలో కోమటి జయరాం మరియు గోకుల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన్మభూమి అనే స్వచ్ఛంద సంస్థ నిధులు సమీకరించి ఆంధ్ర రాష్ట్రంలో గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ మరియు స్నేహ సంధ్యా సంస్థల ద్వారా పలు కోవిడ్ విముక్తి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గౌతు బలహీన వర్గాల కార్యదర్శి వెంకన్న చౌదరి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మెరుగైన ఆరోగ్యం కల్పించడం కోసం కోవిడ్ నుంచి రక్షణ కల్పించే ప్రాథమిక మందులు, పల్స్ ఆక్సిమీటర్స్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ పంచుతున్నామన్నారు. స్నేహ సంధ్య చైర్మన్ శ్రావణ్ షిప్పింగ్ సాంబశివరావు మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య వసతులు ఉన్నట్టే గిరిజన ప్రాంతాల్లో కూడా కరోనా వ్యాధి నివారణకు అందరం నడుం కట్టి సరైన కార్యక్రమాలు అమలు చేద్దామని అందుకు ముందుకు వచ్చిన వనవాసి కళ్యాణ్ ఆశ్రమం సంస్థకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ రాజు, సుభద్రారావు, సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జన్మభూమికి ఏదైనా చెయ్యాలనే ఒక సంకల్పంతో ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి వారందరూ కలిసి జన్మభూమి అనే ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతోటి ఇక్కడ రకరకాల కోవిడ్ రిలీఫ్ కార్యక్రమాలు చేయడానికి నడుం కట్టి ఈరోజు చాలా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే భాగంలో ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. వనవాసి కళ్యాణ్ వారి ద్వారా స్నేహ సంధ్య వాళ్ళు గిరిజన గ్రామాల్లో అందుబాటులో లేని వైద్యం వాళ్ళకి కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ రూపకల్పన చేసి ముందుకు తీసుకెళ్ళటానికి అందరం ఇక్కడ సమావేశమయ్యాం. పాడేరులో మత్స్యగుండం అంటే మఠం అనే ఊరికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి 7 గ్రామాల్లో కూడాను అక్కడ పల్స్ ఆక్సిమీటర్సు, థర్మామీటర్సు, మరి అదేవిధంగా ఒక కిట్లో రకరకాల వస్తువులన్నింటినీ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఇలాంటి కిట్లు మేము ఇవ్వడానికి నిర్ణయించుకొని ఈరోజు 2 లక్షల రూపాయల వస్తువుల్ని తయారు చేసి వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. అంటే ఈరోజు జన్మభూమి ఫౌండేషను, స్నేహ సంధ్య, హెల్పేజ్ కేరు, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ అందరం సంయుక్తంగా ఇంకొక 8 కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి విశాఖపట్నం చుట్టుపక్కల ఈ కరోనా మహమ్మారి కోసం ఏదైనా మా వంతు ప్రయత్నం చేయడానికి మేము సంకల్పం చేశాం. ఈ కరోనా మహమ్మారి వలన అనేక మంది సిటీలోనే యాక్టివిటీ చేస్తున్నారు. సిటీ ప్రజలకు కావాల్సినవి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్ అటెన్షన్ పొలిటికల్ కానీ, ఐఏఎస్ లాబీ కానివ్వండి, గవర్నమెంట్ యంత్రాంగం అంతా ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ అదే రూరల్ ఏరియాకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంతగా అటెన్షన్ పే చేయలేకపోతున్నారు. దాని గురించి మా యొక్క ఆర్గనైజేషన్, నేను ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ ఏజ్ కేర్ ఫౌండేషన్, స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్, అలాగే మేము గౌతు లచ్చన్న ఆర్గనైజేషను, అలాగే జన్మభూమి ఆర్గనైజేషను, వనవాసి కళ్యాణం అందరం కలిసి మాకు ఉద్దేశం ఏంటంటే ట్రైబల్ ఏరియాలోను, బ్యాక్వర్డ్ ఏరియా, విలేజెస్లోను ఎవరైతే ఎక్కడికైతే కరెక్ట్గా ఈ యొక్క వైద్యం అందదో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ప్రయారిటీ ఇద్దామనే ఉద్దేశం చొప్పున మేమందరం కలిసి రూరల్ ఏరియా, ట్రైబల్ ఏరియాకి ఇస్తున్నాము. ఇవే కాకుండా వాళ్ళకి ఇంకేమన్నా ఫర్దర్ కావాలన్నా కూడా మేమందరం కలిసి సంయుక్తంగా మనకు ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కరోనా మహమ్మారిని ఈ యొక్క ఉత్తరాంధ్రలో ఎస్పెషల్లీ వెనుకబడిన ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో పారదోలాలనేది ఒక ఉద్దేశం. దానికి సంబంధించి మేమందరం ఒక యూనిటీగా, ఒక టీమ్గా పనిచేసి దాని గురించి కష్టపడి పనిచేస్తామని చెప్పేసి మేము అందరికీ తెలియదు. మన ఆంధ్రప్రదేశ్లో 29 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఒక విశాఖపట్నం జిల్లాలోనే 11 రెవెన్యూ మండలాల్లో 7 లక్షల మంది ఉన్నారు. 95% ఇక్కడే ఉన్నారు. ముఖ్యంగా మారుమూరు గ్రామాల్లో హిల్ ట్రైబ్స్ అంటారు, కొండల మీద జీవిస్తుంటారు. వాళ్ళకి వైద్యం అందించడం చాలా కష్టమైన పరిస్థితుల్లో జన్మభూమి ఫౌండేషన్ ద్వారా కూడా ఈ సహాయం అందడం వల్ల ఇంకా ఎక్కువ మంది గిరిజనులకి ఈ కరోనా బారి నుండి రక్షించడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం కూడా. అయితే మేము కూడా అక్కడ హెల్త్ వర్కర్స్ యొక్క సహాయం తీసుకుని, హెల్త్ వర్కర్స్ కూడా పల్స్ ఆక్సిమీటర్ ఎలా ఉపయోగించాలి, థర్మామీటర్ ఎలా ఉపయోగించాలి, వాళ్ళ రిపోర్ట్స్ని మనం ఇక్కడికి డాక్టర్ గారిని సంప్రదించి రిపోర్ట్స్ కూడా పంపించమని చెప్తున్నాం. ఎవరికైనా సరే ఒకవేళ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా మన గుడిలో ఉండే ఈ ఐసోలేషన్ సెంటర్ ఉంది, ఇక్కడ బీవీకేలో కూడా ఐసోలేషన్ సెంటర్ ఉంది, ఇక్కడికి రెఫర్ చేయమని చెప్పి ఇక్కడికి కూడా తీసుకొస్తున్నాం. ఈ రకంగా గిరిజనులు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళకి చెప్పుకోలేరు, ఎవరికి చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు. రావాలంటే 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడిచి రావాలి. ఈ లాక్డౌన్ కారణంగా ఆటోలు తిరగడం లేదు, అసలు ఆటో సౌకర్యం కూడా చాలా తక్కువ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు వనవాసి కళ్యాణం ద్వారా గిరిజనులకు సేవ చేయాలని సంకల్పించడం చాలా ఉదారమైన విషయము, చాలా మంచి విషయము. వాళ్ళకి వనవాసి కళ్యాణం ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
హాయ్ వ్యూస్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.